నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి పీఎం ఆవాస్ యోజన కింద 2.5 లక్షల ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు సంకల్పాన్ని నెరవేరుస్తున్నామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది ముమ్మాటికి వైసీపీ నేతలు చేసిన హత్యే. ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సొంత స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సొంత స్థలంలో లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన లబ్దిదారులు తమ వివరాలను గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సీఎం చంద్రబాబు సంకల్పానికి మనవంతుగా నవంబర్ 30వ తారీఖులోపు వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయి ఉండొచ్చు, పట్టా ద్వారా వచ్చిన స్థలం అయి ఉండొచ్చు, స్థలం ఉన్న వారందరూ ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో, మున్సిపల్ ఆకివీడు అయితే మున్సిపల్ సచివాలయం, గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ 2,50,000 రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. నమోదుకి కావలసిన పత్రాల వివరాలు తెలియజేస్తాను. మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ, ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు కాపీ, మొబైల్ ఫోన్ నెంబర్. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో, అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది. గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు. దయచేసి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకుని వెళ్ళి అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. కాబట్టి మనమందరం మన వంతుగా మనం చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ, ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం. ధన్యవాదాలు. తిరుమల పరకామణిలో ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ది ముమ్మాటికి వైసీపీ నేతలు చేసిన హత్యనని, సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకే హతమార్చారని ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పట్లో అవినాష్ రెడ్డి కోసం వరుస హత్యలు చేయించిన వైసీపీ ఇప్పుడు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల కోసం సతీష్ కుమార్ని హత్య చేయించిందని ఆరోపించారు. వైసీపీ ప్రజాసేవ పార్టీ కాదని ఉగ్రవాద పార్టీ అని ఆయన విమర్శించారు. ఎవరికైనా తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా దైవంతో సమానం. వీరిని వారి యొక్క చదువు కోసమో, సంస్కారం కోసమో, విలువలుగా బ్రతకటం కోసమో, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళటం కోసమో తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని దైవంగా భావించి ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం
తల్లైనా, తండ్రైనా, గురువైనా, చివరికి దైవం అయినా సరే తన క్షుద్ర రాజకీయాలకి వాడుకుంటాడు. తను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తండ్రి చస్తే రాజకీయంగా ఒక మెట్టెక్కుతాను అనుకుంటే తండ్రిని చంపేస్తాడు. తల్లి బయటకు వెళితే తన ఆస్తులు కాపాడబడతాయి, తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు. గురువు లాంటి బాబాయిని చంపితే అధికారం వస్తుంది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు. దేవుడితోటి రాజకీయాలు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ద్వారా సమాజంలో అలజడులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి హింసని ప్రేరేపించి రాజకీయ పబ్బం గడుపుకుంటే, రాజకీయంగా అది మనకు ఉపయోగం అనుకుంటే ఆ స్థాయిలో కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతాడు. సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకన్నని రాజకీయాలకి ఏ విధంగా వాడుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొత్తం కలితి ప్రసాదం, అన్నప్రసాదంలో కలితి, దేవదేవుడికి వేసేటువంటి డెకరేషన్లో వివాదాలు, నెయ్యి కలితి, మొత్తం కూడా కలితిగా దేవదేవుణ్ణి అవమానపరచడం ద్వారా ఒక అశాంతిని సమాజంలో రేపి రాజకీయాలకి వాడాలనుకున్నాడు. దేవదేవుడు ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ముఖ్యంగా పరకాయమనికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇందాకనే చెప్పాను, రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పరకాయమని సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు. దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ, విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి గెలిచిన తర్వాత మొహం చాటేయడం బాబుకు అలవాటేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2024 జూన్ నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి ఏడాదే రైతుల పెట్టుబడి సహాయానికి ఎగనామం పెట్టగా, రెండో ఏడాది అరాకొరా సహాయంతో 7 లక్షల మంది రైతులకు మొండి చేయి చూపించారని మండిపడ్డారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి రైతు భరోసా అందితే వారి సంఖ్యను 46.85 లక్షలకు కుదించిన చంద్రబాబుది రైతు ద్రోహి ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 నుంచి మీరు ఇస్తానన్నటువంటి మాటకు మీరు కట్టుబడి ఉన్నారా, లేదు మేము మాట తప్పామని చెప్పి ఒప్పుకుంటున్నారా? దాని మీద లేకుండా మేము అన్నీ ఇచ్చేసామనంటే ఇది మేము అడిగేది. పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్టుగా నటిస్తున్నాడా తెలియడం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మర్చిపోయినా గుర్తు చేయడానికి మేమున్నాం. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మేము చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి మీరు చెప్పినటువంటి వాగ్దానాలే అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జూన్ 2024 కల్లా ఇస్తానని చెప్పి చాలా మందికి సంబంధించి మీరు ప్రమాణ పత్రాలు, మీరు దానికి సంబంధించి ఇచ్చినటువంటి గ్యారెంటీలు, వాటికి సంబంధించినటువంటి కాగితాలు ఇవన్నీ. కాబట్టి వీటికి ఏం సమాధానం చెప్తారో చెప్పకుండా తొలి సంవత్సరం వీటికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టారు. అంటే దాదాపుగా
మీరు 53,58,000 మందికి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ సంఖ్య పెరుగుతుంది తప్ప ఇప్పుడు తరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. రైతులు కొంత భూమిని ఉంచుకుంటారు, కొంత భూమిని అమ్ముకుంటారు. కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి సంవత్సరానికి సంబంధించే 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పో దాని ప్రకారం 10,716 కోట్ల రూపాయలు వెయ్యాలి. అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 21,432 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం 10,716 రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తానికి దానికి సంబంధించినటువంటి సంఖ్య 46,85,000 మందికి కుదించారు. 53,58,000 మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 46,85,000 మందికి కుదించి మొత్తానికి 14,000 మేము ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా 14,000 వాటా 6,300 కోట్లు అని చెప్పి లెక్కగట్టి ఆ 6,300 కోట్లలో పోయినసారి ఒక 2,300 కోట్లు వేసినారు. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది 2,300 కోట్ల రూపాయలు. అంటే మీరు ఏదైతే 21,432 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు రేపు జమపోయేటువంటి దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అంటే ఈరోజు ఒక పక్క 7 లక్షల మందికి కోట విధించడం, 20,000 ఇస్తానని చెప్పి 14,000 ఇవ్వడం, ఆ 14,000కి సంబంధించి ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేయడం, పూర్తిగా అసలు ఇవ్వకుండానే మోసం చేయడం, వీటన్నిటితో పాటు ఈ మధ్య ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అందరికీ రైతు భరోసా వచ్చింది, ఈరోజు ఈ అన్నదాత సుఖీభావం అనేటువంటిది మాకు రావడం లేదు అని చెప్పిన తర్వాత దాని మీద లోతుగా పరిశీలించాం. ఎందుకు రావడం లేదు, వాస్తవాలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి మాట్లాడే ముందు అని చెప్పి దానికి సంబంధించి తొలి పాయింట్ కౌలు రైతులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొండి చేయి చూపించాడు చంద్రబాబు. పాపం పవన్ కళ్యాణ్ ఆ రోజు ముసలి కన్నీరు గార్చారు. ఏమని, మేము కౌలు రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో, కౌలు రైతుల పక్కన నిలబడతామని చెప్పి పర్యటన చేపి కౌలు రైతులందరినీ పరామర్శించి వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళందరితో తిరిగాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ వెంకటేశ్వర మధుభర్గణ వరభోజాంగరిషే అలా నీళ్ళు పెట్టండి. మధుభర్గణ వరభోజాంగరిషే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.